ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత వెట్రిమారన్ అంటే నాకు చాలా ఇష్టం. తను చేసే మూవీస్ గానీ, తన కాన్సెప్ట్ గానీ, తను ఎంచుకున్న థీమ్ గానీ నేటి సమాజానికి ఏదో ఒకటి తెలియజేయాలని చెప్పి తన మూవీస్ ద్వారా అని చెప్పి అయితే తను అనుకుంటాడు. మనందరూ కూడా చాలా ఇష్టం వెట్రిమారన్. ఈ వెట్రిమారన్ ఈ రోజు ఇండైరెక్ట్ గా దురంధర్ 2 మీద కామెంట్స్ అయితే చేశాడు. మూవీలా చూడకుండా మూవీని ఒక ప్రాపగడ్డ మూవీ అని చెప్పి అయితే ఇండైరెక్ట్ గా అయితే అంటున్నాడు. తను ఏమంటున్నాడు ఒకసారి చెప్తాను వినండి. టుడే ఎవ్రీథింగ్ ఈజ్ ఏ బికమ్ ఏ ప్రాపగడ్డ. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రాపగడ్డ లాగా అయిపోయింది. ప్రాపగడ్డ యాజ్ ఏ మెమరీ టు ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్. ఈ ప్రాపగడ్డ అనేది మనిషిలో ఒక మెమరీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఏదైతే మనకు దురంధర్ 2 లో మూవీలో చూపించారో ఆ డిమానిటైజేషన్ కి రీజన్ వచ్చేసి ఈ కరప్షన్ అండ్ ఫేక్ నోట్స్ అని చెప్పి అయితే మనకు చూపించారు దురంధర్ 2 లా. సో తినేమంటున్నాడు, దురంధర్ 2 వల్ల ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారో తెలుసుకోవాలి జనాలు, ఎందుకంటే ఎఫెక్ట్ అయింది ఎక్కువగా క్యూ లైన్ లో నిల్చున్న మనుషులు అని చెప్పి అయితే అంటున్నాడు. సో ఇట్స్ ఏట్ ప్రాపగడ్డ. సో అది అసలు అయిన ప్రాపగడ్డ, అసలు ఎవరికి లాభం అని చెప్పి అంటున్నాడు ఒక వెట్రిమారన్ డైరెక్టర్. దురంధర్ 2 మూవీని ప్రాపగడ్డ అంటున్నాడు, డిమానిటైజేషన్ ఒక ప్రాపగడ్డ అని చెప్పి అంటున్నాడు. ఏమైనా అర్థం ఉందా చెప్పండి? అంత క్రిస్టల్ క్లియర్ గా ఎప్పుడైతే ఆ ఫేక్ కోట్లు వచ్చాయో దానికి ముందే కదా మనకి చాలా కోట్లు అనేవి అక్టిక్ అహ్మద్ దగ్గర నుంచి తీసుకున్నారు. 11,000 కోట్ల వరకు అన్ని ఫేక్ కరెన్సీ కదా. చాలా మంది కూడా ఈ ఇండియాకి రాకుండా నోట్లు బ్యాన్ అయ్యేటట్లు చేశారు కదా. దీని వల్ల ఇది ఒక ప్రాపగడ్డ అని చెప్తున్నాడు. అసలే ప్రాపగడ్డ ఎక్కడ ఉంటుందో తెలుసు కదా, తన దేశం మూవీస్ లోనే ఉంటది అని మేము ఎవరైనా కామెంట్ చేస్తున్నామా? నాకు నచ్చే కదా చూస్తుంది మూవీస్. సో దురంధర్ 2 మూవీ మీద ఇలాంటి కామెంట్ చేయడం అనేది ఒక పొలిటికల్ యాంగిల్ గా తీసుకుంటే సరిపోయిందిలే. ప్రతి ఒక్కరు కూడా బీజేపీని పొగుడుతున్న ఐడియాలజీ వేరు కదా. మనం చూపించిన ఫ్యాక్ట్స్ కొన్ని ఉన్నాయి నిజం కదా. లేదు అవన్నీ వదిలేయండి మూవీ. సో మనకు చూపించింది ఎంతసేపు, దాదాపు ఒక 2 minutes ఒక 4 minutes సీన్. అది హోల్ మూవీలా మనకి ఒక మాస్టర్ క్లాస్ లాగా ఉన్న మూవీని ఒక ప్రాపగడ్డ లాగా రుద్దడానికి ట్రై చేస్తున్నారు కొంతమందిలో. వాళ్ళని చూస్తే నాకైతే మీరేమంటారు చెప్పండి ఇలాంటి వాళ్ళ గురించి? వెట్రిమారన్ గారికి ఇంకా రెస్పెక్ట్ అవుతుంది నాకు, బట్ ఇలాంటి కామెంట్స్ చేయకూడదు. చేస్తే డైరెక్ట్ గా చేయండి. ఎందుకు ఇట్లా ఇండైరెక్ట్ గా చేయడం?